హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి ఫుడ్ ట్రక్ బిజినెస్ గైస్. సో గైస్, మీరు ఎవరైనా ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ వీడియోని కంప్లీట్ అయ్యే దాకా చూడండి, మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో గైస్, మీరు ఫస్ట్లీ ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ ఫుడ్ ఐటమ్ పెడదాం అనుకుంటారో డిసైడ్ కండి. లైక్ మీరు టిఫిన్స్ పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే షవర్మా పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే ఫలుడా పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే మీల్స్ పెడదాం అనుకుంటున్నారా, మీరు ఏం పెడుతున్నాం అనేది మీరు డిసైడ్ అయితే కాండి. లొకేషన్ తగ్గట్టు మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. మీరు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో పెడితే మంచి ఫిల్టర్ కాఫీలు అలా సేల్ చేసినా కూడా మీకు సేల్ అనేది అవుతుంది. మీరు నార్మల్ ఏరియాలో పెట్టి పెద్ద పెద్ద ఫుడ్ డిషెస్ పెడితే అయితే మీకు సేల్ అయితే కాదు. సో లొకేషన్కి తగ్గట్టు మీ మెన్యూ అయితే డిసైడ్ చేసుకోండి గైస్. లైక్ పిజ్జాస్, బర్గర్స్ కూడా మీకు సేల్ అవ్వడం జరుగుతుంది. మీ లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లొకేషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ మంచి లొకేషన్ ఉండాలి. మంచి ప్రైమ్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలా మంది క్రౌడ్ మూవ్ అయ్యేటట్టు ఉండాలి ఆ యొక్క లొకేషన్ అనేది. మీరు అక్కడ ఫిక్స్డ్ అనే పెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ ఒక ప్లేస్, ఈవినింగ్ ఒక ప్లేస్, ఆఫ్టర్నూన్ ఒక ప్లేస్ పెట్టుకోవచ్చు. మోస్ట్లీ అయితే గైస్ ఒకటే ప్లేస్లో ఉండి అయితే ఫుడ్ బిజినెస్ అనేది నడపండి ఫుడ్ ట్రక్ది. ఎందుకంటే మోస్ట్లీ మీకు కస్టమర్స్ అనేది అలవాటు అయిపోతారు. వాళ్ళు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీ దగ్గరకు వచ్చి తినడం జరుగుతుంది. సో గైస్, ఇప్పుడు మనం ట్రక్ గురించి చూసుకుంటే గైస్, లైక్ ఇప్పుడు మీరు మంచి ట్రక్ పెద్దది 18 ఫీట్ ట్రక్ చూసుకుంటే మీకు ఒక 8 lakhs ప్లస్ అయితే కాస్ట్ అవ్వడం జరుగుతుంది. సో నేను అయితే అంత పెద్దది అయితే వద్దని చెప్తా గైస్. స్టార్టింగ్లో అయితే చిన్నవి మనకి నార్మల్ టాటా ఏసీ సెకండ్ హ్యాండ్లో దొరుకుతున్నాయి. 1.5 lakh వరకు అయితే మనకు దొరుకుతుంది. దీనికన్నా ఎక్కువ పెట్టి మనం వేస్ట్. సో మీరు ఒక 1.5 lakhలో మీరైతే సెకండ్ హ్యాండ్వి మనకి OLXలో కానీ, లేకపోతే మీ లోకల్లో ఫుడ్ బిజినెస్ చేసిన వాళ్ళు కొంతమంది సేల్ చేయడానికి రెడీ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోవచ్చు, మీరైతే ట్రై చేయొచ్చు. వన్స్ మీరు కొనుక్కున్న గైస్ ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోండి గైస్. మంచిగా ఫుడ్ ట్రక్ ఒక లుక్ చాలా బాగుండేటట్టు, ఇంకా లైటింగ్ మంచిగా చేసుకోండి. లైటింగ్ మంచిగా చేసుకున్నాక మీరైతే కుకింగ్ అనేది నేర్చుకోండి గైస్. లైక్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, లైక్ ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ మీరు టిఫిన్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు షవర్మా చేద్దాం అనుకుంటున్నారా, మీరు ఫలుడా, అట్లా ఏ ఐటమ్ అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క కుకింగ్ అనేది మీకు వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య వర్కర్స్కి అయితే మినిమం 25,000 నుంచి 30,000 అయితే మనం పే చేయాలి గైస్. ఒకవేళ మీరు బిజీ ఉండి వర్కర్ని పెట్టుకొని నడిపించుకుంటా అన్న కూడా నడుస్తుంది ఈ బిజినెస్ అనేది. కానీ వాళ్ళకి సాలరీ అనేది ఒక 25,000 నుంచి 30,000 పర్ మంత్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళు లీవ్ కూడా పెట్టుకుంటారు కదా, ఒక 2 or 3 days అనేది. సో మీరు కూడా ఆ 2 or 3 days మేనేజ్ చేసేటట్టు చూసుకోండి గైస్. ఎందుకంటే మీకు ఆ రోజు లాస్ అనేది రికవర్ అవ్వాలి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టేస్ట్ గైస్. టేస్ట్ అనేది చాలా మంచిగా ఉండాలి. మీకు తెచ్చిన షెఫ్ని మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీలో అందరికైతే టేస్ట్ చేపియండి. అందరి దగ్గర నుంచి సజెషన్స్ అయితే తీసుకోండి గైస్. ఒకవేళ టేస్ట్ బాగాలేదనుకుంటే మొత్తం షెఫ్ని మార్చేసేయండి, లేదంటే కొంచెం చేంజెస్ చేసుకొని అతన్ని కంటిన్యూ చేసుకోండి. అతనితో మంచి బాండింగ్ అయితే పెట్టుకోండి గైస్. సో గైస్, ఇప్పుడు మనం లైసెన్స్ కూడా చూసుకుంటే మీరైతే FSSAI నుంచి అయితే ఫుడ్ లైసెన్స్ అయితే తీసుకోవాలి. ఇదే విధంగా మనము లోకల్ మున్సిపాలిటీ దగ్గర నుంచి ఎన్ఓసి అయితే తీసుకోవాలి. అదే విధంగా మనమైతే GST రిజిస్ట్రేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది గైస్. సో మీ యొక్క ఫుడ్ ట్రక్ అనేది నీట్ అండ్ హైజీన్గా అయితే మెయింటైన్ చేయండి గైస్. కస్టమర్ వచ్చినప్పుడు నీట్గా మెయింటైన్ చేయండి, గ్లౌజెస్ వేసుకోండి. లైక్ అన్ని క్లీన్గా మెయింటైన్ చేస్తే ఫుడ్ ట్రక్ కాబట్టి మంచిగా కొంచెం ప్రీమియం కనబడుతుంది. అదేవిధంగా కస్టమర్స్ కూడా డైలీ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదే విధంగా మీరు మెల్లమెల్లగా ఫుడ్ మీద ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. లైక్ పిజ్జాస్, బర్గర్స్ అలా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. టేస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ బిజినెస్లో. సో ఇప్పుడు మనం మార్జిన్ చూసుకుంటే ఇప్పుడు మనం మార్జిన్ గురించి చూసుకుంటే మీకు ఒక 20% నుంచి 30% అయితే మిగులుతుంది గైస్. ఒకవేళ మీరు 1 lakh బిజినెస్ చేస్తే మీకు ఒక 20 నుంచి 30,000 అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు 2 lakhs చేస్తే ఒక 40 to 60,000 అయితే మీకు మంత్కి రావడం జరుగుతుంది. అన్ని ఎక్స్పెన్సెస్ పోను. ఒకవేళ మీరు వర్కర్ని పెట్టుకుంటే కూడా మీకు ఆల్మోస్ట్ అంతే రావడం జరుగుతుంది. వర్కర్ని మాక్సిమం అయితే ఇగ్నోర్ చేయండి గైస్. ఒకవేళ మీకు తప్పదు అనుకుంటే కానీ వర్కర్ని అయితే పెట్టుకోండి. సో మీరు వర్కర్ని పెట్టుకున్నప్పుడు మీరు వర్కర్కి కొంచెం అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ అయితే మీ టర్న్ ఓవర్ అబౌట్ 2 lakhs అయితే ఉండేటట్టు చూసుకోండి గైస్. పర్ డే సేల్ అనేది మీకు మినిమం ఒక 5,000 నుంచి 6,000 నడిచేటట్టు చూసుకుంటే మనకైతే ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. లొకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత మంచి లొకేషన్లో పెడితే అంత మంచిగా అయితే ఈ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది గైస్. మీరు ఒకవేళ ఆ ఏరియాలో క్లిక్ కాకపోతే ఇంకొక ఏరియాలో మీరు ఒక 1 week వరకు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏ ఏరియాలో మీకు ఎక్కువ సేల్ అనేది అవుతుందో ఆ ఏరియాలో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది. ఫుడ్ ట్రక్ బిజినెస్లో మోస్ట్ మనకి హెల్ప్ఫుల్ అంటే ఇదే గైస్. ఒకవేళ మీకు ఒక ఏరియా నడవకపోతే మీరు బిజినెస్ క్లోజ్ చేయకుండానే వేరే ఏరియాకి పోయి అయితే మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇదే విధంగా మీరు వాఫిల్స్ కానీ, డెజర్ట్స్ కానీ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మోస్ట్లీ డిమాండ్ అనేది వాటి మీదనే ఎక్కువ ఉంది. హైదరాబాద్లో అయితే ఈ బిజినెస్కి చాలా డిమాండ్ అయితే ఉంది. మీరు కూడా ఒక ఫుడ్ స్ట్రీట్లో కానీ లేదంటే క్రౌడెడ్ ఉన్న ఏరియాలో మీరు ఒక ప్లేస్ తీసుకొని మీరైతే మీ యొక్క ఫుడ్ ట్రక్ని పెట్టుకొని మీరైతే సేల్ చేసుకోవచ్చు. ఫుడ్ స్ట్రీట్స్లో పెడితే ఏంటంటే గైస్ అక్కడ చాలా మంది ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మీది కూడా ఒక ఫుడ్ ట్రక్ అవుతుంది. సో మీకు కూడా సేల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఉన్న ఫుడ్ ట్రక్స్ కన్నా మీ ఒక ఫుడ్ డిఫరెంట్ ఉండేటట్టు చూసుకోండి. మంచి డిఫరెంట్ ఇంకా టేస్ట్ ఉంటే 100% అందరు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క ఫుడ్ని టేస్ట్ చేసి మీకు మీ బిజినెస్ అయితే సక్సెస్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.